వాక్యం ఒకటి చెప్పిందంటే దాన్ని గుడ్డిగా నమ్మేయాలి, దూకమంటే దూకేయాలి, చచ్చిపోమంటే చచ్చిపోవాలి, ప్రాణం ఇచ్చేయమంటే ఇచ్చేయాలి. ఎదురనేది చెప్పకూడదు, వ్యతిరేకత అనేది చూపకూడదు, మాట దాట వేయకూడదు, లేదు సాకులు చెప్పకూడదు. అది విధేయత చూపడం అంటే. వాక్యం ఇలా చెప్పింది అనగానే దానిని అలాగే చెప్పాలి, అలాగే ఉండాలి. వాక్యానికి ఎదురు తిరగకూడదు. దేవుని మాట. వాక్యం చెప్పినట్టు బ్రతకకపోతే పరలోకం వెళ్ళం. ఈ విధానంలో మనం వెళుతూ ఉంటే మన జీవితాలు అందరి జీవితాల్లో సర్వసాధారణంగా నార్మల్గా సంతోషంగా ఉండవండి. అసలు భక్తుల జీవితాలే కాదు, అసలు మనుషుల జీవితాలను దేవుడు ఏదో హ్యాపీగా జాలీగా గడిపేయండి అని నిర్ణయించలేదు. కనుక ఆ మార్గంలో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి. మనం ఈ కష్టాలు కన్నీళ్లు భరిస్తూ దేవుడికి ఉపయోగపడడానికి ఈ జీవితం ఆనందించడానికి సంతోషించడానికి కాదు. దేవుడిచ్చిన జన్మ అది చాలా గొప్పది. దాన్ని దేవుని కొరకు వాడని ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు.